అందరికీ నమస్కారం. శబరి న్యూస్ ఛానల్ తరపున మీరందరూ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. నేను ప్రజా సమస్యల గురించి ఎక్కువ మాట్లాడదలుచుకున్నాను కాబట్టి మీరు దీన్ని వేరే భరించకుండా వేరే విధంగా కూడా కాకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. విషయం ఏంటంటే, ఇప్పుడు గత వారం రోజులు బట్టి జరిగే మెయిన్ విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి క్యాపిటల్ దాని గురించి పార్లమెంటు బిల్లు రిజెక్ట్ చేయడం జరిగింది. 2024 జూన్ 2 వరకు విభజన చట్టంలోనే 10 సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరాబాద్ ఉండాలని అప్పుడు చట్టంలో పెట్టారు. వీళ్ళు అనే రకరకాల కారణంతో ప్రధానమంత్రి గారు వచ్చారు, 30,000 ఎకరాలు తీసుకున్నారు, రైతులను ఒప్పించారని శంకుస్థాపన చేశారు అమరావతి పేరుతోని. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులను సుప్రీంకోర్టులో పెట్టారు. 3 రాజధానుల బిల్లు కేంద్రం అప్పుడు పెట్టి ఏమని పెట్టింది సుప్రీంకోర్టులో, క్యాపిటల్ విషయం అనేది నిర్ణయం అనేది రాష్ట్ర ప్రభుత్వం, మాకేమీ సంబంధం లేదని అప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం తొందరర్థం చేసుకుంటూ వచ్చింది. అంటే దాదాపు రైతుల్ని మభ్యపెట్టారు, వేస్ట్ ఖర్చులు పెట్టారు. రాజధాని ఇప్పుడు క్యాపిటల్ చట్టం చేయాలనేది అమరావతి కింద అనేది ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదనేది సమస్య. అసలు విభజన చట్టంలో కూడా శివరామకృష్ణ కమిషన్ చెప్పింది ఏంటంటే, అది వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నిర్ణయించుకోవాల్సింది క్యాపిటల్ ఎక్కడ పెట్టుకోవాల్సింది, అది విభజన చట్టంలో ఉండే పెట్టిన రూల్ అది. ఆ రూల్ని అతిక్రమించి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టి ప్రజాధన ధనాన్ని దుర్వినియోగం చేసి ఇవాళ కూడా అమరావతి రాజధాని అనేది చట్టం చేసుకోలేకపోయారంటే కనీసం మున్సిపాలిటీ ఎక్కడ, అది ఏరియా అంతా, విస్తీర్ణం అంతా అనేది ఇవాళ వరకు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు ఎవరి కాళ్ళు. అంటే ప్రజల తరపున చట్టం కూడా పార్లమెంట్ సభ్యులు కానీ, పార్లమెంట్ కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇవాళ వరకు కూడా నిర్దిష్టమైన ప్రణాళిక చేయకపోవడం వల్లే ఈ పొరపాట్లు అనేవి జరుగుతున్నాయి కూడా. రెండో విషయం ఏమిటంటే, ఇప్పుడు పునర్విభజన నియోజకవర్గాల పెంపుదనే ఉన్నారు. జనాభా లెక్కలు జనవరి 1 నుంచి 2026 జనవరి 1 నుంచి జనాభా లెక్కలు 2027 డిసెంబర్ ఎండింగ్ కావాలా. ఆ తర్వాత దాదాపు దాన్ని డ్రాప్ తయారు చేయాలా. మళ్ళీ ఈ డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పెంపుదల గురించి చేయాలంటే సుప్రీంకోర్టు జడ్జి లాంటి వాళ్ళని పెట్టి అది ఒక 5-6 నెలల ప్రక్రియ, ప్రజాభిప్రాయ సేకరణ చేయాలా. లోగడ అదే పని చేశారు 2009. ఇవాటి వరకు కూడా ఆ పని చేయకుండా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ మళ్ళీ నియోజకవర్గాల చట్టం అనే ఆ చట్టాలన్నీ వేసుకుంటూ ఇష్టం వచ్చినట్టు పార్లమెంటు కూడా వాటి వరకు కూడా ప్రజలకు కావాల్సింది నిశ్చితమైన ప్రణాళిక చేయటం లేదు. 11 సంవత్సరాలు అయింది వాళ్ళకి కేంద్రం ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి కూడా వాటి వరకు కూడా నిధులు అన్నారు, అదన్నారు, వాటి వరకు నోట్ల రద్దుతోని వేలాది మంది లాసులు పోయారు. దాని గురించి లేదు. రాష్ట్రం విడిపోయినప్పుడు అనేక సమస్యలతో ఉండే 2 రాష్ట్రాలు అప్పుల పాలైన వాటి కూడా పరిస్థితి. అంటే పార్లమెంటు పార్టీలు చేసే తప్పులకి జనమందరూ కూడా భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీ ద్వారా కోరుకునేది ఏమిటంటే, మనం ప్రజాప్రతినిధులు మంచివాళ్ళని ఎన్నుకోపోవటమే ఈ కారణాలన్నీ కూడా, నిర్దిష్టమైన ప్రణాళిక చేయకపోవడం కూడా కారణాలేరా. ఒకటి ఏంటి, కార్డులు ఇష్టం వచ్చినట్టు రేషన్ కార్డులు ఇస్తున్నారు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు. రేషన్ కార్డులు ఎవరికి ఇవ్వాలా? పేదవాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వాలా. మేము రేషన్ కార్డులు ఇస్తామని వీళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగస్తులకి వేల ఎకరాలు ఉండేవాళ్ళకి రేషన్ కార్డులు ఫ్రీ ఇస్తున్నారు. రేషన్ కార్డు ఇవ్వండి, దాని వాళ్ళు కొని ఫ్రీ బియ్యం ఇస్తుంది గవర్నమెంట్. మేము 80 కోట్ల మందికి ఇస్తున్నామని కేంద్రం అంటది, మేము ఫ్రీ ఇస్తున్నామని అందరికి కార్డులు ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నాయి. అంటే పేదరికం ఎక్కడ పోలే, భారతదేశం వెలిగిపోతుందని అంటారు, భారతదేశం డెవలప్ అయింది అంటారు, ఇక్కడ కార్డులు ఫ్రీగా ఇస్తున్నారు, బియ్యం ఫ్రీగా ఇస్తున్నారంటే అంత దిగజారుతున్నారు అన్నమాట పరిస్థితి. అంటే వ్యవస్థని అంత దిగజార్చే పరిస్థితి ఏర్పడింది. ఇవాళ కూరగాయల రేట్లు ఆకాశాన్ని అంటున్నాయి, నిత్యావసర ఆకాశాన్ని అంటున్నాయి, బియ్యం ఫ్రీగా ఇస్తున్నాం అంటున్నారు. ఏం ఉపయోగం ఇది? నిర్దిష్టమైన ప్రణాళికలు చేయకపోవటమే ఈ తప్పు కూడా. పునర్విభజన చట్టం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పోయిన రిస్కులు కానీ వాళ్ళకు కూడా అనేక తెలంగాణకి రావాల్సిన డబ్బులు రావట్లేదు కూడా. పునర్విభజన ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన కరెంటు బకాయిలు లాంటి ఇంకో పునర్విభజన 9-10 సెక్షన్లు ఇవాళ వరకు కూడా అమలు పరచలేదు. ఒకవైపు నీళ్ళ తగ్గు సమస్యలు అట్నే ఉన్నాయి కూడా. గోదావరి బేసిన్ ప్రాజెక్టులన్నీ కూడా అట్నే కృష్ణా బేసిన్లో కూడా అదే ఉన్నాయి. వాళ్ళ వరకు కూడా ఏంటంటే అందరూ కూర్చొని మాట్లాడే పరిస్థితి కూడా చేయకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసి పారాచూట్ని తీసుకొచ్చి పార్లమెంట్ సభ్యులు చేస్తూ ఉన్నారు. ఈ పార్టీ కాదు ఆ పార్టీ అని ఆ పార్టీ ఉన్నారు. చివరికి ఏంటంటే వ్యవస్థ కింద నుంచి కూడా అట్టే దిగింది. ఓట్లు ఎంతవరకు డబ్బులతో రాజకీయం చేయటం, పారాచూట్ని తీసుకొచ్చి పెట్టితే ఎట్నే ఉంటాయి. పారిశ్రామికవేత్తలని క్రిమినల్స్ని పెడితే ఎట్నే ఉంటుంది పరిస్థితి. మీ ద్వారా కోరుకుంటూ ఇటు భీమిరెడ్డి పుల్లారెడ్డి.